హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హ్యూమా. గత కొన్ని రోజులుగా మంగ్లీ ఇష్యూ ఎంత పెద్ద అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. 150 కోట్ల స్కామ్ అంటున్నారు, 1100 కోట్ల స్కామ్ అంటున్నారు. ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అసలు ఫస్ట్ దీన్ని బయటకు తీసుకొచ్చింది సుబ్బు గారు, లాయర్ సుబ్బు గారు. ఆయనకు కూడా చాలా టెస్టులు చేశారు. లేదు ఆయన రాంగ్ అంటున్నారు, ఇంకొకళ్ళు కరెక్ట్ అంటున్నారు. ఇలా చాలా నడుస్తూ ఉన్న టైంలో ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర సుబ్బు గారు ఉన్నారు. అసలు ఏంటి ఈ వివాదం, ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఎందుకు ఇంత ఇష్యూ అనేది వస్తుంది అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సుబ్బు గారు. నమస్కారం అండి. సరే, అసలు ఏంటి ఫస్ట్ అసలుకి మంగ్లీ ఇష్యూని బయటకు తీసుకొచ్చింది మీరు. అవును. అసలు ఎందుకు మంగ్లీ ఇదంతా స్కామ్, ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ అనేది మీ దాకా ఫస్ట్ ప్రాబ్లం ఉంటే పోలీసుల దగ్గరికి వెళ్తారు బాధ్యతలు ఎవరైనా. సరే, లాయర్ దగ్గరికి ఎందుకు వచ్చారు, అసలు మీరు ఎందుకు ఇనిషియేటివ్ తీసుకున్నారు? అయితే మొట్టమొదటిగా క్రిమినల్ కేసు అయితే పోలీసులు దీన్ని ఫైల్ చేస్తారండి. ఇది సివిల్ నేచర్ ఉన్న కేసు. సో ఖచ్చితంగా అడ్వకేట్సే చేయాలి. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే కంప్లైంట్ తీసుకోరు. సివిల్ నేచర్ ఉన్న కేసులు ఎప్పుడైనా సరే పోలీస్ స్టేషన్లు అంటే భూ వివాదాలు కానివ్వండి, తర్వాత ఆర్థిక పరమైనటువంటి నేరాలు కానివ్వండి, అవి పోలీస్ స్టేషన్లో పరిష్కరింపబడవు. అవి ఖచ్చితంగా కోర్టులోనే మనం కేసులు ఫైల్ చేయాలి. సో అలా వీళ్ళు బాధితులందరూ కూడా ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి బాధితులు ఉన్నారో కర్నూలు, ఆదోని, డోన్, తర్వాత మహబూబ్ నగర్, తర్వాత వరంగల్, కరీంనగర్, జమ్మికుంట, తర్వాత హనుమకొండ, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక వెస్టేజ్ అనే ఒక కంపెనీలో పనిచేసేవాళ్ళు. సో అందులో ఒక వర్కరే ఈ ప్రధాన నిందితుడు రమావతు మధు. సో రమావతు మధు వాళ్ళ మేనమావ ద్వారా దాంట్లో జాయిన్ అయ్యిండు. తర్వాత తను ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అంటే ఒక ఫ్రాడ్లతో కలిసి వేరే ఒక కంపెనీ పెట్టి, శుభక్షేత్ర అని చెప్పేసి ఒక కంపెనీ పెట్టి దాంట్లో ఆల్రెడీ కొన్ని కోట్ల వరకు తీసుకొని, సో అక్కడ నుంచి వీళ్ళ దగ్గరికి మళ్ళీ కర్నూలుకి వెళ్ళిపోయిండు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెస్టేజ్ లో పనిచేసే హేమాకాంత్ రెడ్డిని పరిచయం, అంటే వాళ్ళు పాత పరిచయాలు ఉన్నాయి. మధుసూదన్ రెడ్డి, హేమాకాంత్ రెడ్డి వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. సో అక్కడ కూడా వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టించుదామన్న ఒక దురుద్దేశంతో ఇక్కడ నుంచి ఫార్చునర్ కార్లతో ఒక లగ్జరీస్ట్, ఒక విఐపి, ఒక అంబానీ అంత రేంజ్ లో విఐపి లెవెల్లో తను అక్కడ ఎంట్రీ ఇవ్వడం. సార్ ఇట్లా మీరు ఇలాగే ఉన్నారు, నేను చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాను అని చెప్పడం. అయినప్పటికీ నమ్మలేదు వాళ్ళు. ఇట్లా పెట్టుబడులు పెట్టండి మా కంపెనీలో, అలా చేద్దాం ఇలా చేద్దాం, మీకు భారీ మొత్తంలో అధిక వడ్డీలు వస్తాయి, అది ఇదని చెప్తే వాళ్ళు నమ్మలా. సో కొన్ని రోజులు వాళ్ళతో ట్రావెల్ అయ్యి వాళ్ళని ఖరీదైన కార్లలో, ఖరీదైన హోటల్స్కి తీసుకెళ్ళి కాస్ట్లీ ఫుడ్ ఆర్డర్ చేసి, సో వాళ్ళకి కాస్ట్లీ మద్యం ఆర్డర్ చేసి వాళ్ళకి అట్లా తినిపించడం, తాగిపించడం, ఇలాంటివన్నీ చేసేవాడు. సో ఇప్పుడు మనం టిప్ ఇవ్వాలంటే ఎంత ఇస్తాం? మాక్సిమం ఇప్పుడు మనం అంటే ఒక 100 రూపీస్ ఇస్తాం, లేదంటే మాక్సిమం ఒక 500 ఇస్తాం. కానీ వీడు 10,000 ఇలా ఇచ్చేవాడంట. ఇట్లా 10,000 టిప్పు ఎవరైతే సర్వ్ చేసినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి టిప్పే 10,000 ఇచ్చేవాళ్ళట. సో వీళ్ళంతా షాక్, అరే ఇంత కోటీశ్వరుడు అయిపోయిందా అని చెప్పడం. తర్వాత వీళ్ళు శుభక్షేత్రాలు మోసం చేసినటువంటి డబ్బులు కట్టలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కబెట్టిన వీడియోలన్నీ వీళ్ళకి చూపించారు. ఇగో చూడండి, మన దగ్గర ఇన్ని కోట్లలో మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇన్ని కోట్లలో మనం పెట్టుబడులు పెడుతున్నాం, మనం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాం, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, తర్వాత మనం ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అదే ల్యాండ్స్ అంటే తెలుసు కదా మీకు. సో ఇవన్నిటి మీద చేస్తున్నాం. సో రియల్ ఎస్టేట్లో మనకు మంచి పట్టుంది, గ్రిప్ ఉంది. సో మనం బంగారం మీద కూడా కాకోకుండా ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా మనం కొంటున్నాం, వాటిలో కూడా మన వాటాలో అని చెప్పి వాస్తవానికి వీళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు అక్కడ ఒక 5.5 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి ఇలా అన్ని చేసేసరికి అందరూ కొద్దిగా నమ్మటం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి దాదాపుగా 10 కోట్ల వరకు కూడా వసూలు చేసి అతనికి ఇవ్వడం జరిగింది. సో అతనికి మెయిన్ ఎక్కడ ఉపయోగపడింది నెట్వర్క్, వెస్టేజ్ అండ్ ఒక మంచి కంపెనీలు పనిచేస్తున్నటువంటి సర్కిల్ అంతా వీడికి సెట్ అయింది. సో అందరూ ఇక అక్కడ నుంచి తెలంగాణలో నుంచి కాకుండా కర్ణాటకలో నుంచి ఆంధ్రాలో, సో మొత్తం 80 మంది, తర్వాత 90 మంది దగ్గరగా ఈ వెస్టేజ్ అనే కంపెనీలో వీళ్ళందరూ ఇక పెట్టుబడులు పెట్టడం. అది అతనికి ఈ వెస్టేజ్ అనే కంపెనీలో పనిచేయడం, ఇందులో అతను రావడం, అందులో అక్కడ ఉన్న సర్కిల్ అంతా కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో అక్కడ కొన్ని ఏరియాస్లో ఉండడం. ఆ ఏరియాలో ఉన్నటువంటి అందరూ అంటే బాధితులందరూ కూడా వీడిని నమ్మి 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా పెట్టుబడులు పెట్టడం. తర్వాత కొంతమంది ఇప్పుడు ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు నిందితుడు ఎవడైతే ఉండో రమావతు మధు, అతను ఈ కేసుని డైవర్ట్ చేయడానికి హేమాకాంత్ రెడ్డి అనే ఒక వ్యక్తిని వాడుకుంటాడు. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఇతను కొండమల్లిపల్లి, తర్వాత అదే విధంగా పిఏపల్లి, తర్వాత అంగడిపేట, తర్వాత దేవరకొండ, తర్వాత అక్కడ ఆ ఏరియాస్లో నల్గొండ, ఈ ఏరియాస్లో దాదాపుగా ఒక 500 వరకు కోట్ల ఫ్రాడ్ చేసిండు.
500 కోట్లు ఆ చుట్టుపక్కల పలుగు తాండా, వద్దిపట్ల తాండా వీటందరూ కూడా. సో అక్కడ వాళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బిజినెస్ చూపెట్టు, వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బిజినెస్ చూపించి ఏంటంటే ఇక కోట్లలో దండుకొని ఇతను రకరకాలటువంటి బినామీల పేర్లతో ఆస్తులు కొనడం, బినామీల పేర్లతో వాళ్ళ అక్క పేరు మీద, వాళ్ళ అమ్మ వాళ్ళ పేరు మీద. అసలుకి వీళ్ళు ఎన్ని కోట్లు ఈ స్కామ్ అంటే ఎన్ని కోట్లు అని చెప్పు. నాకు తెలిసి 1000 కోట్లు అని చెప్పేసి దేవరకొండలో ఉన్న అడ్వకేట్ సార్ ప్రూఫ్స్ చూపిస్తాడు. నా దగ్గరకు వచ్చిన లెక్క ప్రకారం ఎప్పుడైతే నేను ఈ స్కామ్ను బయటకు తీసుకొచ్చానో అప్పుడు తీసుకొచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చిన లెక్క 9.5 కోట్ల నుంచి 10 కోట్లే. ఆ బయటకు తీసుకొచ్చిన తర్వాత 200 కోట్ల బాధితులు నా దగ్గరకు వచ్చారు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మీకు ఇస్తా. సో 200 కోట్ల బాధితులు వచ్చారు. సో నేను ఇది 200 కోట్లు అనుకున్నా. తర్వాత ఇది నేను బయటకు తీసుకొచ్చాక అది చిలికి చిలికి వానగా అయ్యి మొత్తం 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలే కాకోకుండా ఇంకా వేరే స్టేట్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఉన్నారు. ఇది 1000 కోట్ల స్కామ్. ఓన్లీ నల్గొండ, దేవరకొండ జిల్లాల్లో వాళ్ళు మాత్రమే దాదాపుగా 500 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అధిక వడ్డీ ఏం లేదు, 10 రూపాయల వడ్డీ ఇస్తామనడం, వీటిలలో పెట్టుబడులు పెట్టండి, దీంట్లో అధిక వడ్డీ వచ్చేంత వరకు అంటే పెట్టుబడులు పెట్టండి, దీంట్లో లాభాలు వచ్చేంత వరకు కూడా మీ అందరికి అధిక వడ్డీలు ఇవ్వమనడం. దీంట్లో మంగ్లీ వాళ్ళ తమ్ముడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి బాధితులతో ట్రావెల్ చేయడం, మేము మధుని మా చెల్లినిచ్చి పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పి మీరందరూ దీంట్లో పెట్టుబడులు పెట్టండి, దీంట్లో అధిక లాభాలు వస్తాయి, మనందరం కలిసి చక్కగా అభివృద్ధి చెందొచ్చు అని చెప్పడం. అంటే నేను మీడియాలో కూడా చాలా చోట్ల చూసా, మంగ్లీ అయితే దీనికి తనకి సంబంధం లేదని చెప్తుంది. రమావత్ మధు అనే పర్సన్ మంగ్లీ వాళ్ళ చెల్లిని పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పేసి చాలా ఇది ఉంది. అసలు నిజంగా ఇదే చెప్పే వీళ్ళంతా అది చెప్పడమే కాదండి, అది వాస్తవం. ఎందుకంటే రమావత్ మధు మంగ్లీతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేవాడు. తన పార్టీలకు వెళ్ళేవాడు, పబ్బులకు వెళ్ళేవాడు, అతను ఏ బ్యాండ్ లో పాటలు పాడితే ఆ బ్యాండ్ లో ఆవిడతో ట్రావెల్ అయ్యేవాడు. మీరు చూసుకున్నట్లయితే మంగ్లీ బర్త్డే పార్టీలో కూడా తన రమావత్ మధు ఉంటాడు. డైమండ్ నెక్లెస్ కూడా గిఫ్ట్ గా తీసుకెళ్ళిండు. సో తర్వాత ఈ రమావత్ ప్రధాన నిందితుడు ఎవడైతే రమావత్ మధు ఉండో ఆ రమావత్ మధుతోనే మంగ్లీ వాళ్ళ తమ్ముడు ట్రావెల్ చేసేవాడు. సో తనతో పాటే ఉండేవాడు, బాధితులతో ట్రావెల్ చేసేవాడు, గుళ్ళు గోపురాలకి మందు మాకు ఇవన్నీ తాగడం. అదేవిధంగా ఈ రమావత్ మధు మంగ్లీ వాళ్ళ ఫ్లాట్కి తీసుకెళ్ళటం, అక్కడ వాళ్ళంతా వీడియోలు తీసుకోవటం, ఇది మా వదిన గారిది, మేము పెళ్లి చేసుకోబోతున్నాం చెప్పడం. తర్వాత మధు అకౌంట్లో నుంచి మంగ్లీ అకౌంట్కి 25 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినా కూడా పోలీసులు బయట పెట్టారు. సో అసలు నాతో ఫస్ట్లో నేను మాట్లాడినప్పుడు అసలు ఆడెవడో నాకు తెలియదు అంది. తర్వాత ఒక అడ్వకేట్ సార్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఆడితో ఫోన్ చేపించి మాట్లాడి వెళ్ళి కలవమంది. తర్వాత మొన్న మీడియాలో పంజగుట్టాల మీడియాలో అవునండి బంజారా బిడ్డ మాకు తెలిసినాడు అందుకని ఆదరించామనంది. తర్వాత తీరా చూస్తే వాళ్ళిద్దరికి ఆన్లైన్ అంటే డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగింది కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ మంగ్లీ ఆమె తప్పించుకోవడంతో పాటు వాళ్ళ తమ్ముడిని కూడా తప్పించడానికి ఘోరంగా ప్రయత్నం చేసి విఫలం అవుతుంది ప్రతిసారి. సో ఇక్కడ ఏంటంటే తనది కాని ఆస్తి కోసం ఎవరో కష్టపడి రెక్కల కష్టార్జితం కోసం ఇంతగా ప్రాకులాడడం అనేది నిజంగా సిగ్గుచేటు. అరే అందులో చెప్పులు లేకోకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారండి, భర్తలు వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, భర్తకు తెలియకుండా చిట్టీలు వేసుకున్నవి, భర్తలకు తెలియకోకుండా దాచుకున్న డబ్బులు అన్నీ కూడా ఇవ్వడంతో నాకు తెలిసి దేవరకొండ ఆ ప్రాంతంలో 3-4 చనిపోయారని కూడా చెప్తున్నారు. నేను నిన్న ఒక వీడియో చూస్తే ఒక అతను మాట్లాడుతూ ఆ చనిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా చూపిస్తున్నారు. సో నేను ఏమంటానంటే ఇది నిజంగా చాలా బాధాకరం, విచారకరం. ఒక వ్యక్తి తాను బాగుపడటం కోసం సమాజంలో ఉన్నటువంటి అనేక వ్యక్తుల యొక్క ఆర్థిక దోపిడీ చేయడం అనేది, అంటే ఒక 4-5 వ్యక్తులు బాగుపడటం కోసం సమాజంలో 100 మందిని బాధ పెట్టడం అనేది ఇది నిజంగా దురదృష్టకరం. ఏంటంటే సమాజం ఇది మెచ్చదగ్గ అంశం కాదు. ఒక బాధ్యతాయుతమైనటువంటి సెలబ్రిటీగా ఉన్నటువంటి మంగ్లీ గారికి ఒకవేళ నిజంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అడ్వకేట్ బాధితుల తరపున పోరాడుతున్న అడ్వకేట్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి కేసు నుంచి తప్పించాలని కేసులు పెడుతున్నారు తప్ప మీ మీద ఆరోపణలు వస్తున్నటువంటి ప్రధాన నిందితులు మీ మీద చెప్తున్నటువంటి ఈ విషయాలు ఏవైతున్నాయి వాళ్ళ మీద ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా కేసు పెట్టలేదు. నేను ఎన్నోసార్లు మంగ్లీ గారిని బహిరంగంగా విమర్శించాను. రండి బయటికి రండి, మీరు తప్పు చేయకపోతే బాధితుల తరపున నిల్చోండి, మీరు తప్పు చేయకపోతే ఏదైతే మీరు మీద మీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారు వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే నేను కేసులు చుట్టూరు తిరిగాను, నేను పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరిగాను. సరే అయితే వాళ్ళని తీసుకొచ్చి బాధితులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించానంటే నాకు సంబంధం లేదు, నేను అసలు ఇవన్నీ పట్టించుకోను, మీకు ఎంత కావాలో చెప్పండి, మీరు తీసుకొని కేసుల నుంచి బయటకు వెళ్ళిపోండి, నా పేరు మా తమ్ముడి పేరు తీసేయండి, మీరు అవసరమైతే ఆ వీడియోలు కూడా డిలీట్ చేయించేయండి అన్నాను. నేను మీ పేరు మీ వాళ్ళ పేరు డిలీట్ చేయించేస్తే నేను బాధితులకు న్యాయం చేసింది ఏముంది? మీరే కదా ఇందులో ప్రధాన సూత్రధారి, మీ తమ్ముడు, మీరు, మిగతా వాళ్ళందరూ.
రమావత్ మధు వీళ్ళందరూ అని అన్నప్పుడు సో ఆవిడ ఇక ఏవో రకరకాల పిచ్చి పిచ్చి మంగ్లీ గారు మీకెంత ఆఫర్ చేశారు కేసు నుంచి బయటకు వెళ్ళడానికి? పర్లేదండి, పెద్ద ఆఫరే చేశారు కానీ బాధితుల తరపున నేను పుచ్చుకోనని చెప్పా. నా బాధితులకి ఇవ్వండి, దాంట్లో అప్పుడు అందరూ ఉన్నారు, అక్కడ మీటింగ్ లో నేను చెప్పిన వ్యక్తులు అందరూ ఉన్నారు. సో నా బాధితులకు నేను చెప్పి పాపం అప్పుడు కూడా వాళ్ళు కూడా ఆ డైరెక్టర్ గారు కానీ ఆ న్యాయవాది గారు కానీ కూడా అన్నారు, అమ్మా ఇందులో నీది డైరెక్ట్ అంటే నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, సో నువ్వు దీన్ని ఒప్పుకొని దీన్ని షార్ట్ అవుట్ చేసుకో, లేదంటే నువ్వు ఇబ్బంది పడతావు అని కూడా చెప్పారు. సో వాళ్ళ మీద కేసులు పెట్టు, వాళ్ళ మీద జైలుకి పంపి, అప్పుడు నువ్వు బయటపడతావు అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఒప్పుకోవాలి ఆవిడ, ఎంతో మంది చెప్పినా సరే. అలాంటప్పుడు ఆవిడ ఇన్వాల్వ్మెంట్ లేదని మనం ఎలా చెప్పగలం? ఇంకోటి ఏంటంటే ప్రధాన నిందితుడు రమావత్ మధు ఎవడో తెలియదు అంది, మరి ఆడు మీతో ఎందుకు తిరుగుతుండో, మీ బర్త్డే పార్టీలు ఏం చేస్తుండో, మీ బ్యాండ్లో మీరు వాడుతుంటే మీ పక్కన ఏం చేస్తుండో, మీ తమ్ముడికి ఆడికి ఏంటి పని, ఈ గోకుల్ నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక బోగస్ కంపెనీకి మీ తమ్ముడు ఎందుకు వచ్చిండు, మీ తమ్ముడు అన్ని రోజులు వాళ్ళతో ఎందుకు ఉండు, తర్వాత మీ అకౌంట్ నుంచి వాడి అకౌంట్కి ప్రధాన నిందితుడు రమావత్ మధుకి ఎందుకు బ్యాంకే ట్రాన్సాక్షన్ జరిగింది అవి అడిగితే నేను ఇల్లు అమ్మేస్తున్నా దానికి పర్పస్లో వాడు నాకు ట్రాన్సాక్షన్, మరి ఇల్లు అమ్మిన కనీసం 25 లక్షలు జరిగినాయి అంటే మీ దగ్గర ఒకసారి కనీసం సేల్ అగ్రిమెంట్ అన్న ఉండాలి కదా, లేదంటే ఒక అగ్రిమెంట్ ఉండాలి కదా, 25 లక్షలు ఇస్తున్నట్టుగా ఎలా అలా ఇచ్చేస్తారు? ఇవన్నీ ఏంటంటే తప్పించుకోవడానికి, బాధితుల నుంచి తప్పించుకోవడానికి ఆవిడ విక్టిమ్ కార్డు, కులం కార్డు, విమెన్ కార్డు ఇవన్నీ వాడుతుంది. కానీ ప్రజలందరూ వాటన్నిటిని తిప్పికొట్టారు. ఆమె చేసే ప్రతి స్థాయిలో ఆమె చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా చూస్తున్నారు. అడ్వకేట్ నేను నాకే జిగుప్సాకరంగా పోలీస్ వ్యవస్థ అంతా సిగ్గుపడే విధంగా, వాళ్ళందరి మీద బురద జల్లే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు డ్రంక్ అండ్ అదే మనకి ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించింది. సో అక్కడతో ప్రజలందరికీ ఇంకా అర్థమైంది ఏంటంటే అవును ఇది ఖచ్చితంగా మంగ్లీ హస్తం ఉంది, ఇందులో మంగ్లీ గారు ఉన్నారని చెప్పేసి అందరికి చెప్పకనే అర్థమైపోయింది. సో అక్కడ నుంచి తప్పించుకోవడానికి ఇక ఏవేవో జిమ్మిక్కులు కానీ ఒక సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఇదేంటి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేది చాలా వైరల్ అయింది, మేము సోషల్ మీడియాలో కూడా చూసాము. అంటే మీరు డ్రైవ్ చేస్తూ వచ్చారా లేదు అంటే అక్కడ నుంచొని ఉంటే మేము ఎగ్జాక్ట్ ఇది తెలియదు, సుబ్బు గారు అక్కడ ఉన్నారు, పోలీసులు వచ్చి టెస్ట్ చేశారు అని మీరు ఆల్కహాల్ తీసుకున్నారని చెప్పేసి అక్కడ చూపించింది. సో మళ్ళీ వాళ్ళ గురించి మీరు హైకోర్టుకి వెళ్ళారు అని చెప్పేసి ఏంటి దీని బ్యాక్ స్టోరీ? ఏమండి ఇప్పుడు ఆల్కహాల్ పర్సంటేజ్ నార్మల్ గానే 30 వరకు ఉంటుంది. నేను ఆ రోజు కాఫీ తాగా, అది కూడా చెప్పాను, అది కూడా వాళ్ళు కూడా ఇచ్చారు, వాళ్ళు కూడా ఒక కాఫీ ఇచ్చారు. నేను ఏమంటానంటే ఆ రోజు అసలు అది హైకోర్టులో కేసు వీళ్ళంతా నన్ను అవమానకరంగా చేసి 30 మంది టెర్రరైజ్డ్గా ఒక టెర్రరిస్ట్ ని ట్రీట్ చేసినట్టుగా ట్రీట్ చేస్తే చుట్టూ ఒక 30 మంది పోలీసులు ఉండి నాకు డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేయడాన్ని నేను చాలా తీవ్రంగా మనోవేదన పడ్డా. అరే ఒక న్యాయం వైపు నుంచి ఉన్న అడ్వకేట్కి ఎంత అవమానం చేస్తారా అని చెప్పి వెంటనే నేను కోర్టులో రిట్ ఆఫ్ మాండమస్ చేయడం జరిగింది. జడ్జి గారు కడిగారు, నీకు ఏ అధికారంతో చేసావు, బిఎన్ఎస్ లో ఏ సెక్షన్ కింద ఆయన బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేసావు, వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ప్రిజర్వ్ చేసి హైకోర్టుకు పంపించండి, అసలు దీంట్లో నీ అత్యుత్సాహం ఏంటి? అదేవిధంగా హోమ్ సెక్రటరీకి, హోమ్ డిపార్ట్మెంట్ జీపీ గారికి, అదేవిధంగా ప్రభుత్వానికి ప్రతివాదులందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధాన నిందితులైనటువంటి సిఐ రామకృష్ణకి కూడా పర్సనల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాయిదాన్ని 2 వారాలకి ఎక్స్టెన్షన్ చేశారు. 2 వాయిదాల తర్వాత ఆయన రాలేదనుకోండి ఆయన సస్పెండ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అతను చెప్పుకోవడానికి ఏం లేదు, ఎందుకు చేసావు, ఎలా చేసావు, ఏ కాజ్ మీద చేసావు అంటానికి లేదు ఇప్పటి వరకు కూడా ఆయన దగ్గర ఆధారం. సో ఖచ్చితంగా సస్పెండ్ అవుతారు. సో న్యాయవాదుల మీద జరిగినటువంటి ఆ దారిని నిజంగా న్యాయ వ్యవస్థలోనే ఒక చీకటి రోజుగా నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా కనీ విరిగి ఎరుగని రీతిలో జిగుప్సాకరంగా, అసహ్యంగా పోలీస్ వ్యవస్థ సిగ్గుపడే విధంగా నా మీద బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం అనేది నిజంగా న్యాయ వ్యవస్థ మీద ఇండైరెక్ట్ గా పోలీసులు చేస్తున్నటువంటి ఒక దాడిగా నేను అభివర్ణిస్తున్నా. ఎందుకంటే న్యాయవాదులు ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే అలాంటి గౌరవమైన ట్రీట్మెంట్ ఎక్కడా పొందలేదు. అసలు న్యాయవాదులు అంటేనే పోలీసులకి కొంత గౌరవం ఇవన్నీ ఉంటాయి. కానీ అలాంటిది ఈ పర్టికులర్ కేసులోనే ఎందుకు అంత తీవ్రంగా స్పందించాలి పోలీసులు? ఒక బ్రీత్ అనలైజ్ టెస్ట్ తీసుకొచ్చి నాకు చేసే అంత ఘోరమైన తప్పు నేనేం చేశాను? నేను ఏమైనా తీవ్రవాదినా? నేను ఏమైనా తప్పదాగి వచ్చి ఏమన్నా న్యూసెన్స్ చేశానా? నేను ఏమైనా తిట్టానా, కొట్టానా? ఫస్ట్ నుంచి నేను లోపలికి వచ్చే దగ్గర నుంచి వాళ్ళు రెడీగా పెట్టుకుని ఉన్నారు బ్రీత్ అనలైజర్. అంటే మీరు మీ వెనకాల ఫాలో అయ్యారని చెప్పి ఒక మాట నేను ఒక వీడియోలో విన్నాను. అంటే మీ వెనక పోలీసులు ఫాలో అయ్యారు, ఎక్కడి నుంచి ఫాలో అయ్యారు, ఎందుకు ఫాలో అయ్యారు? పోలీసులు ఫాలో అవ్వలేదు, మంగ్లీ వాళ్ళ తరపున వాళ్ళు ఫాలో అయ్యారు. మేము ఒక ఇంటర్వ్యూ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మా వెనకాల ఫాలో అయితే ఆ ఇంటర్వ్యూ ఛానల్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తుంటే పారిపోయారు. అదేవిధంగా మంగ్లీ యొక్క అనుచరులు నాకు ఫోన్ చేసి బెదిరించారు,
అదే విధంగా మంగ్లీ యొక్క అనుచరులు, అదే విధంగా బంజారా కమ్యూనిటీ అని చెప్పుకుంటే కొంతమంది షో కాల్డ్ ఎవరైతే దద్దమ్మలు ఉన్నారో వాళ్ళు మీటింగ్ పెట్టి బెదిరిస్తున్నారు. అయ్యా బంజారా పెద్దల్లారా, మరి ఒక విక్టిమ్‌గా అంటే విక్టిమ్స్ తరపున పోరాటం చేయలేని మీరు ఒక అక్యూజ్డ్ తరపున ఎలా మాట్లాడతారు? అందులో 80% వరకు బాధితులే ఉన్నారు. మరి అలాంటి బాధితులకి మీరు చేసే న్యాయం ఏంటి? మరి వాళ్ళ తరపున ఎవరు మాట్లాడతారు? అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు సంఘంలో. ఆ సంఘ నాయకులు. వాళ్ళు నాకు మళ్ళీ మంచి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా నన్ను బహిరంగంగా బెదిరించారు. అంటే మరి మీరు నన్ను బహిరంగంగా బెదిరించారే, మరి ఎల్బీ నగర్ ఇన్సిడెంట్, ఎల్బీ నగర్‌లో ఒక బంజారా బిడ్డని ఆడమని కొట్టి పోలీసులు చిత్రహింసలు పెట్టిన దాంట్లో నేను నిలబడి పోరాటం చేశా. మరి అప్పుడెందుకు మీరు మద్దతు చేయలేదు? సో, అప్పుడెందుకు మీరు అప్రిషియేట్ చేయలేదు? ఈరోజు 80% వరకు బాధితులందరూ కూడా మీ బంజారా బిడ్డలే. మరి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? మీరు చరిత్రహీనులు గారా? ఈరోజైతే ఆవిడ సెలబ్రిటీ అని చెప్పి మీరు రోడ్డు మీదకొచ్చి గొంతు చించుకొని అంటే కారు కూతలు కూస్తున్నారు గదా! మరి 80% వరకు మీ కమ్యూనిటీ ప్రజలకి మీరు అన్యాయం చేసిన వాళ్ళే కదా! మీరు చరిత్రహీనులే గదా! మరి ఈ విషయంలో మరి మీరు మీ బంజారా బిడ్డలకి ఏం సమాధానం చెప్తారు? సో, ఇదంతా ఏంటంటే ఈవిడ చాలా మందిని ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది. అదే విధంగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో నా మీద వీడియోలు పెట్టింది. ఎందుకు డిలీట్ చేసింది మంగ్లీ? ఎందుకు నీకంత భయం? యాక్చువల్‌గా నేను ఈ క్వెషన్ కూడా అడుగుదాం అనుకున్న టాపిక్ వచ్చింది. మీదొకటి అంతకుముందు ఒక ఇంటర్వ్యూలో మాకు తెలిసిన ఒక యాంకరే ఇంటర్వ్యూ చేశారు. చేసినప్పుడు 'బిగ్ బాస్‌కి' అంటే నాకిష్టము. 'శ్రీముఖి' అంటే నాకిష్టము. డెఫినిట్‌గా 'బిగ్ బాస్‌కెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది' అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. సో, దాన్ని ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌ని మిక్స్ చేసి అదే గదా! తప్పుదోవ పట్టించాలనే గదా! ఇప్పుడు అది అప్రస్తుతమైనటువంటిది ఆ అంశం. ఇప్పుడు ఇష్యూ ఏంటి? ఈ ఇష్యూ. దాంట్లో ఆ విషయాల గురించి నేను మీతో ఎప్పుడైనా మాట్లాడానా? నేను మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేశానా? పలానా అమ్మాయి అంటే నాకు క్రష్ అని ఆవిడతో ఏమైనా చెప్పానా? లేదంటే నేను 'బిగ్ బాస్‌కెళ్ళాలని' ఆవిడతో చెప్పానా? అంటే అప్రస్తుతమైనటువంటి ఒక సందర్భాన్ని ఈ అంశానికి జోడించి మొత్తం ఎంటైర్ ఆ కేస్‌ని పక్కదోవ పట్టించడానికి చూసిందావిడ. అంటే ఇప్పుడు తనేం చెప్తుందంటే తన వర్షన్ ఆఫ్ ఇదేముందంటే మంగ్లీ చెప్పే వర్షను 'సుబ్బు' గారనే పర్సన్‌కి ఫేమ్ కావాలి. 'బిగ్ బాస్' అనే ప్లాట్‌ఫార్మ్‌కి ఎళ్ళడం కావాలి. సో, 'శ్రీముఖి' అంటే తనకి క్రషు. సో, వెళ్ళాలి అంటే ఫేమస్ అవ్వాలి. ఫేమస్ అవ్వాలంటే ఒక పర్సన్‌ని బాగా మంచి పేరున్న పర్సన్‌ని బ్లేమ్ చేస్తే వాళ్ళు ఫేమస్ అవుతారు. అలాగా తను 'బిగ్ బాస్' ఎళ్ళడానికి ఇదంతా చేస్తున్నాడు. నాకు ఫోన్ చేశాడు. నాకసలకి ఏం సంబంధం లేదన్న డిస్కషన్ మేము విన్నాము. సో, దీనికేం చెప్తారు? తప్పండి. 'సుబ్బు' అనే అడ్వొకేట్ ఈరోజు ఎక్కడో సడెన్‌గా వచ్చినటువంటి ఒక కొత్తవాడైతే కాదు. గత 9 సంవత్సరాలుగా నేను మీడియా వేదికలుగా ఎన్నో కేసులు వాదించా. ఎన్నో అంశాల గురించి మాట్లాడా. నా మీద ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయి. ఎన్నో మ్యాగజైన్స్ ఉన్నాయి. నేను పేదల లాయర్ అని పేరుంది. ఎంతో మందికి నేను సర్వీస్ చేసినటువంటి రికార్డ్ నాకు మీడియాలో ఉంది. అదే విధంగా 'బిగ్ బాస్‌కి' ఎళ్ళాలి అనంటే నాకు ఆల్రెడీ 'బిగ్ బాస్' ఇంటర్వ్యూ గూడా అయింది. కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. మరి ఇంకొక విషయం ఏంటంటే నేను ఫేమ్ అవ్వటం కోసమే నా మీద బురద జల్లుతున్నారంటే నువ్వేమైనా పెద్ద ఇంటర్నేషనల్ ఈ సెలబ్రిటీవా? ఫేమ్ అవ్వాలంటే మస్తు మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలున్నారు. వాళ్ళ మీద నేను ప్రలాపన చేయొచ్చు గదా! కదా! మరి ఎందుకు ఈవిడ దీన్ని తప్పించడం కోసం ఇలా అంటున్నారంటే, ఇదంతా గూడా ఏంటంటే సుబ్బు తన స్వప్రయోజనం కోసం చేస్తానని ప్రూవ్ చేయటం కోసం చేసింది. అందుట్లో గూడా బోల్తా పడింది. సో, ప్రజలందరూ గూడా ఆవిడ తప్పుని పసిగట్టారు, ఎండగట్టారు. ఆవిడని మీడియా వేదికగా మొత్తం ఏంటంటే శుభ్రం చేస్తున్నారు ఆవిడని. ఆ మైండ్‌లో ఉన్నటువంటి బురదనంతా గూడా. సో, ఇక్కడ ఏంటంటే ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి అసలు ఇవన్నీ మాట్లాడే మంగ్లీ గారు తన పేరు చెప్పి సరే ఆవిడకి ఇన్వాల్వ్‌మెంట్ లేదనుకో. తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినటువంటి వాళ్ళ తమ్ముడి మీద, రమౌత్ మధు మీద, పాల్దే భరత్ కుమార్ చౌహాన్ మీద, శైలజ చౌహాన్ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? స్టిల్ ఇప్పటి వరకు. అరే! బాధితుల తరపున పోరాటం చేస్తున్నటువంటి న్యాయవాదిని బెదిరింపులకు గురి చేసి, భయపెట్టి చంపేస్తానని చెప్పి కేసులు పెట్టి నువ్వు నీ పేరు చెప్పి ఒకవేళ నీకు ఇన్వాల్వ్‌మెంట్ లేదనుకో ఉందా ఆవిడకి? నీ పేరు చెప్పి ఒకవేళ లేదు అని అంటున్నావు కాబట్టి నీ పేరు చెప్పి, మంగ్లీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినటువంటి వారి మీద ఎందుకు కేసు పెట్టట్లే మంగ్లీ గారు? ఈ క్వెషన్ మీ మీడియా వేదికగానే అడుగుతున్నా. నేను బహిరంగ సవాల్ విసిరా ఆవిడకి. రండి, పలానా దగ్గరికి రండి. మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు పట్టుకురండి. పలానా అడ్వకేట్ సుబ్బు మిమ్మల్ని 10 లక్షలు అడిగారన్నారు. ఎవరి దగ్గర అడిగారు? ఎప్పుడు అడిగారు? ఎక్కడ అడిగారు? దానికి సంబంధించిన ఆధారాలు చూపించమని చెప్పానని. ఆవిడ తనే తనకై నాకు వందల 10 సంఖ్యలో ఫోన్‌లు చేసింది. ఆర్బిట్రేషన్ ఏర్పాటు చేసింది. ఎంతో మంది పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు చెప్పి బెదిరించింది. పెద్ద పెద్ద వ్యక్తులతో ఫోన్‌లు చేపించింది. ఆర్బిట్రేషన్‌కి కూడా పిలిపించింది. సో, ఏ తప్పు చేయని వాడు ఇవన్నీ ఎందుకు చేస్తది? వాళ్ళ తమ్ముడి పేరు, ఆవిడ పేరు ఎందుకు వాడొద్దంటది? వాళ్ళ మీద వచ్చినటువంటి అగెయిన్స్ట్‌గా వచ్చిన ఇంటర్వ్యూలు ఎందుకు డిలీట్ చేపించమంటది? ఇదంతా మీకు యాదృచ్ఛికంగా అనిపిస్తుందా?
ఇది కావాలని చేస్తున్నట్లేదు. సో ఏంటంటే మంగ్లీ తను సేఫ్ సైడ్ చేసుకోవడానికి, తన తమ్ముడిని రక్షించడానికి చేస్తున్నటువంటి ఒక నాటకం ఇదంతా. దయచేసి ప్రజలందరూ నమ్మకండి. ఇందులో ఖచ్చితంగా మంగ్లీ గారి పాత్ర ఉంది. మంగ్లీ గారిని ఖచ్చితంగా రోడ్డు మీద నిల్చోబెడతా, చట్టం ముందు ఆవిడని ఖచ్చితంగా ఆవిడ చేసిన తప్పులను నిల్చోబెడతా, ఆవిడ ప్రాపర్టీలన్నీ కూడా కోర్టుకి అటాచ్ చేస్తా. బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరిగి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేంత వరకు నేను ఖచ్చితంగా నిలబడతా. అంటే ఇందాక మీరు అన్నారు మంగ్లీకి ఫార్చునర్స్ కార్లు చాలా ఉన్నాయి, ఫార్చునర్ కార్లు చాలా ఉన్నాయి, మంగ్లీకి ఫార్చునర్ కార్స్ చాలా ఉన్నాయి, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నారు. తనేమో ఏమీ లేదు, నేను అంత ఇదేం కాదు అని చెప్పేసి చెప్తుంది. సో తనకు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. మీకు దాని మీద ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే మంగ్లీకి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి? నేనేమంటానంటే మంగ్లీ ఒక వాల్వో కార్ ఉంది. తర్వాత కొన్ని ఖరీదైన కార్లు ఉన్నాయని నాకు తెలుసు. నా దగ్గరకు మీటింగ్ మాత్రం వోల్వో కార్ తీసుకొచ్చింది. ఆవిడకి ఖరీదైన కార్లు ఉన్నాయి, ఖరీదైన బిల్డింగ్లు ఉన్నాయి, ఖరీదైన ఆస్తిపాస్తులు ఉన్నాయి అనేది ఇక్కడ విషయం కాదు. ఆవిడ మోసం చేసింది. బాధితులు రోడ్డు మీద ఉన్నారు. ఆవిడకి న్యాయం చేయి. ఓకే, నీకు సంబంధం లేదంటున్నావు. నీ పేరు పెట్టి వాడుకున్నప్పుడు నీకు కనీస బాధ్యతగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా అయినా సరే మీ తమ్ముడిని వాళ్ళని చెంపలు వాయించి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే ఈరోజు మీకు ఈ గతి పట్టేది కాదు కదా. 100 కోట్ల స్కామ్ బయటకు వచ్చేది కాదు కదా. వాస్తవానికి ఆవిడ అలా చేయటమే మంచిది. 100 కోట్ల స్కామ్ బయటకు వచ్చేది. ఎంతమంది బాధితులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు, ఎంతోమంది వాళ్ళకి అన్యాయం జరిగిన దాన్ని వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను తీసుకొచ్చి చూపించారు. తప్పు ఎప్పుడు కూడా ఆగదండి. అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. మంగ్లీ గారు చేసిన తప్పు ఈ రోజు బయటకు వచ్చింది. మనం చూసుకున్నట్టయితే మంగ్లీ గారి వ్యక్తిత్వం కూడా అంత గొప్పగా ఏం లేదు. ఆవిడ డ్రగ్స్ పార్టీకి సంబంధించి బర్త్డే పార్టీకి ఉన్న కేసులు కానివ్వండి, అదేవిధంగా ఆవిడ బూత్ పాటలు పాడడం కానివ్వండి, అదేవిధంగా కొన్ని అంతకుముందు ఆరోపణలు ఎదుర్కోవడం కానివ్వండి, అదేవిధంగా ఈ కేసులో పర్టికులర్ కేసులో ఆమె పేరు ఉపయోగించి వాళ్ళందరూ చేయడం, ఆవిడ కూడా ఉండడం, ఇవన్నీ చూస్తే మంగ్లీ అన్న గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి ఏం కాదు. ఆవిడ కూడా నేరానికి సంబంధించినటువంటి నేర ప్రవృత్తి కలిగిన అమ్మాయి. సో ఇలాంటి అమ్మాయి నన్ను బెదిరించారు. మీరు నిన్న ఒక ఆడియో చూస్తే ఒక బూత్ మాట కూడా వేరే ఒక తిరుమల గురించి మాట్లాడింది. అంటే ఆవిడ వే ఆఫ్ బిహేవియర్ కూడా ఎలా ఉందో మీరంతా చూస్తున్నారు. సో కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నా. అంటే ఒక్కటి నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒక కాల్, అది నిన్న ఒకటి ప్రెస్ మీట్ పెట్టారు, ఆ కాల్ వినిపించారు. సో అప్పుడు అసలు వాళ్ళెవరు? వాళ్ళు మేము బంజారా బిడ్డలం అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళకి దీనికి ఏమైనా అస్సలు సంబంధం లేదండి. నేను ఈ మీడియా వేదికగా నేను అందరికీ ఒకటే కోరుకుంటున్నా, వాళ్ళకి మాకు సంబంధం లేదు. దయచేసి ఇది రాజకీయంగా అంటే పొలిటికల్ డైవర్షన్ తీసుకుంటుంది. ఇక్కడ నా క్లయింట్లకు న్యాయం జరగాలి, బాధితులకు న్యాయం జరగాలి. మీరు పాలిటిక్స్ డైవర్షన్స్ చేయొద్దు, పాలిటిక్స్ తీసుకోవద్దు. మంగ్లీ పొట్ట మీద కొట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఆవిడ తప్పు చేసింది, దాన్ని కోర్టు ద్వారా ఆవిడ ప్రాపర్టీస్ని అటాచ్ చేసి కోర్టు ద్వారా న్యాయం పొందదు. అంతేగాని ఆవిడ అంటే జీవన భుక్తి మీద మనం దెబ్బ కొట్టొద్దు. ఆవిడ పాటలు పాడకపోవడం, ఆవిడ పాటలు పాడడం, ఆవిడ పాటలు పాడకపోకుండా ఉండటం కోసం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మా అసోసియేషన్లో కంప్లైంట్ ఇవ్వడం మాకు సంబంధం లేని విషయం. అసలు దాన్ని ఇప్పటికీ నేను ఒప్పుకోను. ఖచ్చితంగా మంగ్లీ గారి వ్యక్తిగత జీవితం ఏదైనా అయి ఉండొచ్చు, కానీ తన ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించినటువంటి అంటే తనకు స్టాండ్ ఉంది. సో దయచేసి ప్రజలందరూ గమనించండి. ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా ఇది తప్పు. ఎందుకంటే మంగ్లీ గారి యొక్క ప్రొఫెషనల్ జీవితం మీద దెబ్బ కొట్టడం, ఆమె జీవన భుక్తి మీద దెబ్బ కొట్టడం మా ఉద్దేశం కాదు. మంగ్లీ గారిని ఖచ్చితంగా రోడ్డు మీదకి నిల్చోబెడతా, కోర్టులో ఆవిడ చేసిన తప్పులని నిరూపిస్తా, బాధితులకు వాళ్ళ డబ్బులందరూ కూడా కోర్టు ద్వారా ముక్కుబిండి వసూలు చేస్తా. ఇందులో మంగ్లీ గారిని వదిలిపెట్టేది లేదు. కానీ మంగ్లీ గారి మీద కొంతమంది అంటే పాలిటిక్స్ డైవర్షన్స్ తీసుకొస్తున్నారు. అదే అసలు ఆ ఇద్దరు పర్సన్స్ ఎవరు? బంజారా వాళ్ళమని చెప్పి బంజారా వాళ్ళే అంటున్నారు, కానీ నాకు వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదు, నేను వాళ్ళతో ఎప్పుడు మాట్లాడలేదు. ఒకవేళ వాళ్ళు నాకు చేసి ఉండొచ్చు, నేను ఎప్పుడు ఎత్తలేదు. కానీ నేనేమంటానంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్ అవుతుంది, ఇది పర్సనల్ గ్లడ్జ్గా వెళ్తుంది. కాబట్టి ఇలా చేయడం వల్ల ఈ కేసు తప్పదవ పట్టే అవకాశం ఉంది. సో దయచేసి నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్కి కూడా కోరుకునేది ఏంటంటే, మాకైతే ఎటువంటి కేసు నా పేరు మీద ఉన్నటువంటి కేసు మీద కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆమెను పాడుకునేవాడు. ఎందుకంటే వాస్తవానికి ఆవిడ తప్పు చేసిన వ్యక్తి పక్కకు పెడితే ఆమె నిజంగానే పాపం కష్టపడి పైకి వచ్చిన ఆవిడ. ఈ రోజు నేను ఏం యూటర్న్ తీసుకోవట్లా. ఖచ్చితంగా మంగ్లీ గారికి ముక్కు బిండి డబ్బులన్నీ వసూలు చేస్తా. నేను బాధితులతో ఇప్పటికే స్టాండ్ తీసుకుని మాట్లాడతా. వాళ్ళని ఎవ్వరిని రమవత్ మధుని కానీ, మంగ్లీ గారిని కానీ, వాళ్ళ తమ్ముడిని కానీ, భరత్ చౌహాన్ కానీ, శైలజ కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. వాళ్ళు ఖచ్చితంగా కోర్టు ద్వారా శిక్ష పడేటట్టు చేస్తా, వాళ్ళు డబ్బులన్నీ ఇప్పిస్తా, వాళ్ళని జైలుకి పంపిస్తా. కానీ అప్పుడు వరకు ఈ కేసు తెలియంత వరకు ఈ ఆవిడని పాడియొద్దు అన్నది మాత్రం అనాగరిక చర్య. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవన భుక్తి మీద కొట్టేంత తప్పు మా క్లయింట్లు కానీ మేము కానీ చేయం. నేను కూడా ఎప్పుడు కూడా మంగ్లీ గారిని ఎప్పుడు నేను బహిరంగంగా విమర్శించలే. ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్స్ తరపునే నేను మాట్లాడా. ఆవిడే నన్ను నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది, ఆవిడే నన్ను తిట్టింది, ఆవిడే బూతులు మాట్లాడింది, అన్ని ఆవిడే చేసింది. అయినా సరే నాకు ఆవిడ మీద ఎటువంటి కోపం లేదు. నా క్లయింట్ల విషయంలో తప్ప
ఆవిడ మీద నాకు ఎటువంటి కోపం లేదు, ఆవిడ పాడుకోవచ్చు, ఆవిడ జీవితాన్ని ఆవిడ లీడ్ చేసుకోవచ్చు. కాదంటానికి వాళ్ళకి కూడా ఎవరైతే ఆవిడ మీద కంప్లైంట్ పెట్టారో వాళ్ళకి కూడా ఆ రైట్ లేదు. సో దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అవుతుంది. అంటే మీ వల్ల ఇప్పుడు సిఐ సస్పెండ్ అయింది మీ వల్లనేనా? అంటే మిమ్మల్ని ఆ రోజు టెస్ట్ చేయడం వల్ల ఆ టెస్ట్ చేయడం వల్లేనండి సస్పెన్షన్ అండర్ ప్రాసెస్ అవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మంగ్లీకి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితాలు అంటే ఒకటి అంటే శ్రీముఖి అంటే నిజంగానే మీకు ఇష్టమా? అయ్యామండి. ఇప్పుడు రష్మిక మందన్ అంటే కూడా నాకు క్రష్ అనేది ఏమన్నా బూతు పదమా, అదేమన్నా అసహ్యమైన మాట, లేదా నేనేమన్నా మంగ్లీ గారితో చెప్పానా, లేదంటే ఈ నాకు పలానా షోకి వెళ్ళాలని చెప్పానా? ఎప్పుడో చేసినటువంటి ఇంటర్వ్యూలో మాట తీసుకుని వచ్చి అది చెప్పడం, అసలు ఆ అంశానికి ఈ అంశానికి ఏమన్నా సంబంధం ఉందా? అది అప్రస్తుతం. అసలు నువ్వు ఉన్న నిజాలు బయట పెట్టు, నీకు దమ్ముంటే నీ తమ్ముడిని లాగి బయటకు తీసుకొచ్చి వాడిని చెంపకేసి కొట్టి వాడి మీద ఎఫ్ఐఆర్ చేయించు, అప్పుడు జనాల్ని నేను నమ్ముతా. అంతేగాని దాన్ని డైవర్షన్ చేయడానికి ఒక అంశాలను తీసుకొచ్చి, ఇప్పుడు నువ్వు ఆడబిడ్డవి, నీ చెల్లిని తీసుకురావద్దన్నో, మీ తల్లిని తీసుకురావద్దన్నో, నీ కుటుంబాన్ని తీసుకురావద్దు, మరి నువ్వు మాత్రం ఒక ఆడపిల్లని బడ్జెట్లోకి రాగొచ్చా? అది ఎంతవరకు కరెక్ట్? ఒక ఆడపిల్ల మీద బురద జల్లొచ్చు, ఇంకొక బంజారా బిడ్డ మీద ఏంటంటే ఆవిడ బాగుపడటం కోసం, ఆవిడ బ్రతకడం కోసం ఎంతమందినైనా ముంచేయడానికి వెనకాడదనే ఆలోచన మీరు చెప్పకనే మనకు అర్థమవుతుంది. సో కాబట్టి మంగ్లీ అనే వ్యక్తి మంచి వ్యక్తి ఏం కాదు. తను చాలా యారగెంట్, చాలా ప్రౌడ్, చాలా క్రిమినల్ కూడా. ఆవిడని వదిలిపెట్టేది లేదు బాధితుల విషయంలో. కానీ ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం నమ్మొద్దు, వాళ్ళకి మాకు సంబంధం లేదు. పాపం మంగ్లీ యొక్క జీవితం మీద, అంటే ఆమె భుక్తి మీద దెబ్బ కొట్టి అంత పైశాచిక పనులు మేము చెయ్యం. మేము న్యాయబద్ధంగా పోరాడతాం, కోర్టుల ద్వారా పోరాడతాం తప్ప ఇలాంటి కార్యక్రమాలు మేము చెయ్యం. వాళ్ళకి మాకు సంబంధం లేదు, అది తప్పు. ఇంకోటి ఏంటంటే ఒక అమ్మాయి పాపం ఆవిడ మాట్లాడే మాట వినిపించింది. వాస్తవానికి సమాజంలో అది ఆమోదయోగ్యమైనది అయినా సరే ఆవిడని నమ్మి ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ అలా మాట్లాడడం అనేది నిజంగా అది ఇరికించినట్టే కదా. నిజంగా స్నేహితులు లేదా అక్క చెల్లెళ్ళు లేదా బంధువులు లేదా పరిచయం ఉన్న వాళ్ళు అలా చేయొచ్చా? అంటే అలాంటి వాళ్ళని నమ్మక ద్రోహులే అంటారు కదా. సో కాబట్టి అలాంటి వాళ్ళని నమ్మొద్దు దయచేసి ప్రజలారా. సుబ్బు ఎప్పుడు కూడా బాధితుల వైపున ఉంటాడు, మంగ్లీని వదిలిపెట్టేది లేదు, 100% ఆవిడ జైలుకి వెళ్ళేదాకా కూడా నేను పోరాటం చేస్తా. కానీ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి వాళ్ళేదో పేరు ప్రఖ్యాతలు పొంది వాళ్ళేదో గొప్పగా అవ్వాలనే చేసే ఉద్దేశానికి మాత్రం మాకు సంబంధం లేదు. అలా చేస్తే అలాంటి వారికి మీరు నమ్మొద్దు, అలాంటి వారితో మీరు కలిసిగట్టుగా వెళ్ళొద్దు. అంటే వాళ్ళ తమ్ముడు, మా తమ్ముడు కట్టలు లెక్క పెట్టట్లేదు, మా తమ్ముడు ఇదే అని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడడం, మా తమ్ముడు ఏమి డబ్బులు లెక్క పెట్టలేదు అది ఇది అని చెప్పి మాట్లాడింది. అది తప్పండి. అంటే మీడియా వాళ్ళు రాసినటువంటి అంటే పొరపాటుగా వచ్చినటువంటి ఒక వీడియో పేరు, సో దాన్ని పట్టుకొని వచ్చినటువంటి మంగ్లీ గారు మరి ఇన్ని అంశాలని, ఇన్ని క్వశ్చన్స్ లేవనెత్తినప్పుడు మరి వాటికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఈవిడ? ఎందుకు పారిపోతుంది? ఎందుకు వాళ్ళ తమ్ముడు ఈరోజు పరారీలో ఉండవు? ఎందుకు మిగతా వాళ్ళందరూ పరారీలో ఉండరు? ఎందుకు రమావత్తు మధు బయటకు వచ్చిండు? ఇంత జరిగిన తర్వాత ఎందుకు రమావత్తు మధు సీక్రెట్ గా ఒక ఛానల్కి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చిండు? ఎందుకు సీక్రెట్ గా ఒక దారిలో ఒక రూమ్ లో కూర్చొని ఇచ్చిండు? ప్రధాన మీడియాలో ముందుకు రావచ్చు కదా, వాడే తప్పు చేయకపోతే. వాడు పెద్ద ఫ్రాడ్ గాడు, వాడు వెనకుందంతా వీళ్ళందరూ, అందులో మంగ్లీ పాత్ర కూడా ఉంది. అవన్నీ కూడా ఏదైతే ఈఓడబ్ల్యూ డీసీపీ గారు అన్నారో అవన్నీ లెక్కలు తేలుస్తారు. ఖచ్చితంగా మేము సహకరిస్తాం. మా క్లయింట్లందరినీ తీసుకెళ్లి బాధితులందరికీ అక్కడ మాట్లాడిస్తాం. మంగ్లీ గారి మీద, మిగతా వాళ్ళందరి మీద కూడా CCS లో కేసు పెట్టాం మా బాధితుల తరపున. మంగ్లీ గారి మీద నేను పర్సనల్ గా కూడా డెఫమేషన్ సూట్ వేసా, ఆ సిఐ గారి మీద కూడా డెఫమేషన్ సూట్ వేసా. ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. థ్యాంక్ యూ. అంటే లాస్ట్ క్వశ్చన్, మీకు టైం అవుతుందని నాకు తెలుసు. లాస్ట్ క్వశ్చన్ అంటే నేను విన్నాను, మీడియాలో ఉన్నాను కాబట్టి, సుబ్బు గారికి బిగ్ బాస్ నుంచి ఇప్పుడు ఆఫర్ వచ్చింది నెక్స్ట్ సీజన్ కి అని చెప్పేసి చెప్తున్నారు. మీ దాకా కాల్ వచ్చిందని విన్నాను. ఇంకా రాలేదండి, ఎందుకండి? వస్తే నేనే చెప్తానండి. లేదు, మా వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ సుబ్బు గారి వరకు కాంటాక్ట్ అయ్యారు. అయ్యో అదే కాదండి, ఇప్పుడు నాకు రాజమౌళి గారు కాఫీకి పిలిచారని కూడా చెప్తున్నారు. అయ్యో అదేం లేదండి. సో ఒకవేళ వస్తే వస్తే డెఫినెట్ గా వెళ్తా. నాకు ఇంట్రెస్ట్, నేను వెళ్తా. దాని ద్వారా ఎంతో మందికి తెలుస్తా, ఎంతో మంది పేద ప్రజలకి నేను తెలుస్తా, వాళ్ళ సమస్యలు తీర్చడానికి నేను ముందుంటా. నాకు అదొక వేదికగా పనికొస్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా వాళ్ళు పిలిస్తే వెళ్తా. థ్యాంక్ యూ సుబ్బు గారు.